శారదా ప్రయాణ చీకటిలో నీదు దీపం ఆరదు, నీ మాటలో నా జీవం, నీ వెలుగే నా ప్రాణం, నీ గానమే నా ధ్యానం, నీ రూపమే నా దీపం. యేసయ్యా నీ ప్రేమ నా ధ్యానం. యేసయ్యా ఆరాధనా గీతం నీకే నా ప్రభు, అపురూప భావాలతో గీతం నీకే అంకితం. విశేష ఆరాధనా గీతం నీకే నా ప్రభు, అపురూప భావాలతో రాగం నీకే అంకితం. నీ పరలోకము చూడాలని, నీ దర్శనం నీ పొందాలని, నీ స్వరమే నీ వినాలని ఆశించదా ప్రతి క్షణము. యేసయ్యా నీ ప్రేమ నా దానం. యేసయ్యా నీ మాట నా దీపం. పసి ప్రాయమున నీ జీవితం యేసయ్యని కలిగి ఉంటే ప్రతి నిమిషం ఆనందమేలే. నీ జీవితం యేసయ్యని కలిగి ఉంటే ప్రతి నిమిషం, యేసయ్య లేకుంటే నీ హృదయం, యేసయ్య లేకుంటే నీ హృదయం చీకటి శక్తులకు నిలయం. యేసయ్య లేకుంటే నీ హృదయం చీకటి శక్తులకు నిలయం. ఆనందమేలే నీ జీవితం యేసయ్యని కలిగి ఉంటే ప్రతి నిమిషం.
వచ్చిండగా మనం అందరం వాళ్ళతో ఏకీపించుకుంటూ ముందుకు సాగిపోతాం. హల్లెలూయా హల్లెలూయా. ఇంటి యజమానుడైన కుమార్తెలు చక్రవర్తివి నీవేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నీవే
తర్వాత మరి ఈ కుటుంబ యొక్క యజమానుల యొక్క అల్లుడు వారి కోసం కొన్ని మాటలు మాట్లాడతారు. అది మంచి సాక్ష్యంగా ఉంటుందని భావించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, సభ్యుడిగా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కోరుకుంటున్నారు కాబట్టి వారు వచ్చి కొద్ది మాటలు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
హల్లెలూయా. ముందుగా కృపామయుడు అయినటువంటి దేవునికి ఒక చిన్న 2 చరణాలు పాడుతూ దేవుని ఆరాధించిన తర్వాత మా ఈ చిన్న సాక్ష్యం మేము ముందు ఉంచుతాం. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా నీవిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా నీవిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా దేవుని స్తోత్రం. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే మీ అందరూ కూడి వచ్చిన పరిశుద్ధులందరూ కూడా మీ యొక్క మా
కుటుంబాల తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కూడిక ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దేవుడు గత 34 సంవత్సరాలుగా మా మామగారిని సింగరేణిలో పనిచేసినటువంటి మా మామగారికి ఎటువంటి హాని కలగకుండా తన డ్యూటీ మన పదవీ కాలం అంతా క్షేమంగా దేవుడు కాపాడి, తన పదవీ విరమణలో కూడా దేవుడు ఉండి పదవీ విరమణ ఎటువంటి అపాయం జరగకుండా పదవీ విరమణ చేయడానికి కృప చూపినాడు దేవునికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సన్మానం పేరిట ఒక కృతజ్ఞత కోరికగా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మా మామగారి గురించి మాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే గత నాకు పెళ్ళయి 2006 సంవత్సరాలు పెళ్ళయింది. నాకు ఈ 3 సంవత్సరాల్లో మా మామగారి గురించి తెలిసింది కొద్దిగా నాకు చాలా నేను ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఒక నీతి మంతుని అల్లుగా దొరకడం నా యొక్క భాగ్యం అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు తన నమ్మిన వారిని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచుతాడు. ఆయన గారికి 5 ఆడపిల్లలు, ఒక మగపిల్లగాడు. అయితే ఇంతవరకు మేము దొరికిన 5 కూడా దేవుని కృపను బట్టి దేవుని నమ్ముకునే వాళ్ళమే. ఇంతవరకు మేము ఎవరు ఎటువంటి పనులు చేసుకొని బ్రతికినప్పటికీ ఇలా మేము ఉన్నామంటే అది దేవుని కృప. అలాగే మా యొక్క మామగారి ప్రార్థన, మా కుటుంబ సభ్యుల ప్రార్థన, అలాగే ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, అలాగే సంఘ విశ్వాసులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు అందరి ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా మేము ఇలా ఉన్నామంటే అది దేవుని కృప. ముఖ్యంగా మేము ఎన్ని చేసినప్పటికీ దేవునికి మా కుటుంబాల తరఫున మేము ఎంతో రుణపడదాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలా మా కుటుంబాల యొక్క ప్రతి ఒక్కరు కూడా వారి వారి కుటుంబాల్లో మార్పు తెచ్చుకొని దేవుళ్ళు ఆనందించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మాకు చూపినటువంటి ఈ రక్షణ మార్గం మా మామగారు ఒక్కరే కాకుండా ఆయన అల్లులుగా మేమందరం కూడా మా కుటుంబ సభ్యులతో పాటు మా పిల్లలను కూడా మేము అట్లాంటి మార్గంలో నడిపించాలని మీ అందరి ఎదుట కాకుండా మేము దేవుని ఎదుట ఈ మాట మేము మీ అందరూ ప్రమాణం చేస్తున్నాం. ఎందుకంటే మనుషుల ముందు చేసినప్పటికీ అది కొద్ది రోజుల తర్వాత మేము మర్చిపోవచ్చు, కానీ దేవుని ముందు చేసిన మాట అది జీవితాంతం మేము లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది దేవునికి. ఎందుకంటే మేము ఈరోజు మాట ఇచ్చి ఏదో మేము మాట ఇచ్చారు కానీ నిన్న మా ఆత్మీయ తండ్రి గారు దేవుని ద్వారా ఒక మాట పలికినారు. ఎందుకంటే మీ మామయ్య గారిని అనుసరించి నడవండి అంటే అయ్యగారు చెప్పిన మాట ఏమిటంటే ఆయన దేవుని బట్టి నడుస్తాడు. పౌలు అన్నాడు ఒక మాట, నన్ను పోలి మీరు నడుచుకోండి అంటే ఆయన దేవుని బట్టి నడుచుకుంటాను. కాబట్టి మా మామయ్య గారు దేవుని బట్టి ప్రతి ఏ విషయం మొదలుపెట్టినా అయ్యా మనం ప్రార్థన చేద్దాం, మామయ్య పలాంటి పని మనం ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం, తర్వాత కార్యం జరుగుతుంది. ప్రతిదీ ప్రార్థన ద్వారా జరిగించింది కాబట్టి అన్ని విషయాల్లో మేము ఒక విజయం సంపాదించుకున్నాం. అలాగే ఆయన గారి యొక్క మిగిలిన ఈ శేష జీవితం కూడా మిగిలిన సమయం అంతా దేవుని సన్నిధిలో గడపాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు డ్యూటీకి వచ్చినా కొంత దేవుని పని ఉందంటే ముందు దేవుని పనికి వెళ్దాం. ఎంత డ్యూటీ చేసి ఎంత ఇష్టపడేస్తారో ఆయనకే తెలుసు. కానీ ఏదన్నా పని ఉన్నదంటే చర్చి కాడికి పోయి వచ్చిన తర్వాత ముందు మా ఇళ్ళకి వస్తాం. మొదట దేవునికి ఆయన గారు ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి దేవుడు ఇంతవరకు ఆయన గారితో పాటు ఆయన పిల్లలను, అల్లులను మేము ప్రతి ఒక్కరూ ఇలా కూడి ఉన్నాడు. దేవుని కృప ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన మాట. చెప్పడం చాలా ధన్యకరమైన జీవితం. అది మనం క్లుప్తంగా చెప్పాడు. నీతి మధ్యని అల్లులు దొరకడం మాకు సంతోషం అని చెప్పేసి అన్నాడు. దేవుని ద్వారా గొప్ప విశేషం ఏంటంటే దేవుని ద్వారా ఆత్మకరి గారి ద్వారా ఇలా కుటుంబాలు నీతి మంతులుగా తీర్చబడుతున్నాయి. అందరం దానికి సాక్షులు. హల్లెలూయా, హల్లెలూయా. మా మామగారు దేవుని పోలి నడుచుకుంటున్నాడు, మరి తండ్రి గారు దేవుని పోలి నడుచుకున్నాడు కాబట్టి మా మామగారు మా అయ్యగారు పోలి నడుచుకుంటున్నాడు. మరి మేము అదే పోలి నడుచుకుంటున్నాం కాబట్టి మీ కుటుంబాలను ఆ రీతికి రావాలని చెప్పేసి ఒక ఆజ్ఞ లేకపోతే ఒక మాట అన్నారు దేవుని బిడ్డగా. నిజంగా ప్రభుత్వం దేవుని పోలి నడుచుకోవాలి. పౌరన్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కృతజ్ఞత సన్మాన కార్యక్రమం అని చెప్పేసి చక్కని పేరు పెట్టి మరి భక్తుల్ని, ఆత్మతల్లి గారిని, విశ్వాసం కొద్దిమంది పిలుచుకున్నారు. మేము కొద్దిమంది కాకుండా చాలా మంది వచ్చారు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క మాటలు మన ధ్యానం చేసుకుంటే భక్తుల మోషు ద్వారా నువ్వు దీర్ఘాయుష్మంతులకు తల్లిని తల్లిని సన్మానించాలి. తిమ్మడి పత్రిక 5:10 కనబడుతుంది. బాగా బోధించే వారిని, బాగా ఏళ్ళ వారిని రెట్టింపు సన్మానంతో ఉంటారు దేవుడు గారు. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి గారి ద్వారా మరి ఈ కుటుంబ రక్షణ పడ్డది. తండ్రి గారికి ద్వారా ఈ కుటుంబం నడిపించబడుతుంది. తండ్రి గారు ఎందుకు చేసుకోవాలి ఈ కుటుంబాన్ని ప్రభువు దేవుడు 5 లేకపోతే 5 అల్లులు 6 అల్లులు కూడా రక్షణ పొందిన వారు దొరకడం విశేషం. కొన్ని కుటుంబాలు చూస్తే మామలకు పక్క, అల్లులకు పక్క, కుమార్తెలకు పక్క ఇష్టాసాగా ఉంటారు దేవుడు గారు. అనుకూలంగా ప్రభువు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఈ విధంగా ప్రభువు దేవుడు మరి ఆ దర్శన గురి గారిని నిలబెట్టుకుని నడిపించాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదంతా దేవుడారా నేను కొన్ని విషయాలు గమనిస్తున్నాను. మరి అయ్యగారి దర్శనం బాగా ప్రేమిస్తుంటారు. తర్వాత దర్శనం కూడా అయ్యగారు చాలా ప్రేమిస్తాను, నేను చూస్తుంటున్నాను. అసలు అంకుల్ నేను చూడకుండా అయ్యగారు చూడకుంటే ఒక రోజు ఉండడానికి అసలుకి అమ్మ తెలియకుండా మరి మొదలు కూడా చర్చి పోయేటప్పుడు అయితే మా తెలియకుండా అంకుల్ భాష కూర్చొని టిఫిన్ పడకపోతే అక్కడ ఉంటుంది. అయ్యా టిఫిన్ పడకపోతే అని చెప్పేసి ఒక్కరు ప్రభావనే మరి ఆయనకి మనసు బాగాలని అడ్డం పెట్టారా. దావీదు యొక్క హృదయంలో యోనాతాను హృదయం కలుసుకున్నారు దేవుని బిడ్డలు. హల్లెలూయా హల్లెలూయా. ఆ యొక్క స్నేహ సంబంధం, ఆ ఆత్మీయ ప్రేమ ఎక్కడ చూసిన దేవుని మీద తండ్రిగా నిలబెట్టుకొని ప్రభువును నడిపించారు. కారణం దేవుని మీద దేవుని ప్రేమని. హల్లెలూయా. దేవునికి సిద్ధం చేస్తాం. హల్లెలూయా. ఆ ప్రభుత్వం దేవునికి సిద్ధం. గలతీ పత్రిక 4 కనబడుతుంది. క్రీస్తు స్వరూపం నేను ఏర్పడే నేను ప్రసవ పడుతున్నాను. అటువంటి ప్రసవ వేదన తండ్రిగా తల్లిగా ఆత్మ తండ్రి గారి కుటుంబ విషయంలో పడి కన్నీరు కార్చి ఒక నూతన జన్మనిచ్చాడు దేవుడు. నీకు శారీరకంగా నీకు ఎంతమంది తల్లిదండ్రులు ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా కన్నను మాత్రము తండ్రి గారు సుందరయ్య గారు మాత్రమే. హల్లెలూయా. ఆ తండ్రిని కూడా మనం ఏం చేయాలా? బాగా పాలన చేయవాడిని, బాగా బోధించే రెట్టింపు సన్మానంతో సన్మానించాలి. హల్లెలూయా. నీకు శరీర సంబంధంగా కుటుంబానికి తండ్రి కావచ్చు, కానీ ఆత్మ సంబంధం తండ్రి కూడా మనకు ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ సంబంధం తండ్రి ఉన్నాడు. ఈ తండ్రి మరణించి నడిపించాడు, కానీ ఇంకొక తండ్రి మాత్రం ప్రసవ వేదన కన్నట్టుగా కని మీకు ఆయుష్నిచ్చి రక్షణనిచ్చి వేరొక మరణము లేకుండా నేను తప్పించాడు. హల్లెలూయా. బాగా బోధించేవారు, బాగా పాలనిచ్చేవారు రెట్టింపు సన్మానం చేయాలి. నువ్వు దీర్ఘాయుష్యవంతుడు తల్లి తండ్రిని సన్మానించాలి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. జన్మించిన తల్లిని ఈ రీతిగా సమాచారం ఆశపడుతున్నావు నువ్వు. ఆ రీతిగానే ఈ జన్మను పరలోకం నడిపించడానికి కారణం తండ్రి కూడా మనము సన్మానించాలి. తప్పుగా భావించాలి దేవుడు పెట్టారు. ప్రభువు మాట్లాడుతున్నాడు. నువ్వు దీర్ఘాయుష్యవంతుడు తల్లిని తండ్రిని సన్మానించాలి. శరీర సంబంధంగా సన్మానిస్తున్నావు, మంచిగా నీకు దీర్ఘాయుష్యం, నీకు ఆయుష్ ఇచ్చి ప్రభుత్వం దీవెనలు ఇస్తాడు. కానీ ఆత్మను మరణం నుంచి నరకం పోకుండా ప్రసవ వేదన పడినంతగా కన్నీరు కార్చి నీకు రక్షణ ఇచ్చిన హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నిన్ను నేను సన్నుతింతును ప్రభు, యేసయ్యా నిన్ను నేను ఆరాధింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నిన్ను నేను సన్నుతింతును ప్రభు, యేసయ్యా నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ఆధారం, నీవే నా ఆనందం, నీవే నా ఆశ్రయం, నీవే నా అంకితం. నీవే నా ఆధారం, నీవే నా ఆనందం,
ఆయన యొక్క అడుగుదారులు మేము అల్లులో నడుచుకుంటా ఈ రోజు మట్టికి చూస్తున్నాము. ఎన్నటి విషయంలో కూడా ఆయన యొక్క పద్ధతి కానీ విధానం కానీ మా యొక్క నడకల్లో నడుచుకొని మేము నడుస్తున్నాము. ఏ విషయంలో ముందుకు చూపిస్తున్నాము. అట్లనే అదే కాకుండా మేము ఒకప్పుడు ఏరే విధంగా ఏరే పనులు చేసుకుంటే కూడా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచి ఈ పద్ధతులు ఈ విధంగా బతకాలి, ఈ పని చేసుకో అని చెప్పి నేర్పి అన్ని విధాల సహకరించుకుంటా ఈరోజు మమ్మల్ని ఒక విధానంగా తీసుకొచ్చింది మా మామయ్యని నేను చెప్పగలుగుతాను. ఈరోజు మంచిదండి. నేనంటే ఒకప్పుడు నేను ఒక పల్లెటూరులో ఉన్నాను, అక్కడనే పని చేసుకుంటూ ఉంటాను. తీసుకొచ్చి ఒక 5 పేపర్లు విషయాలు 6 పేపర్లు దూరంగా ఏజెన్సీగా ఇప్పించి అట్నే ఒక లైబ్రరీలో పని చూపెట్టాడు. ఆయన యొక్క అడుగు ఆయన చూపెట్టిన ఒక విధానమే ఈ రోజు మట్టికి ఇక్కడ ఒక ఆఫీసులో పని చేసుకుంటా నేను ఈ రోజు బతకగలుగుతున్నాను. అట్నే ఒక సొంత గృహాన్ని కూడా దేవుడు నాకు ఏర్పాటు చేశారు. వాళ్ళకు ప్రార్థన విధానంగా ఉండి ఈరోజు మట్టికి అదే చర్చి విధానం కూడా నేను నడుచుకుంటాను. స్టార్టింగ్లో మేము ఆశ్చర్యించింది మాకు, తర్వాత ఇక్కడికి వచ్చినాక ఏ చర్చిలో ఎందుకు వస్తే అందరూ నడుచుకుంటున్నా నా యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ఆశ్రయ తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ ఎందుకు కూడుకున్నాము మీ అందరికీ తెలుసు. అయితే కనుక ముందు పాట పాడుతూ నాకు చిన్న సాక్ష్యం యేసయ్యా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా. నాకు మీ అందరికీ బాగా తెలుసు. యాక్చువల్గా మా యొక్క
మా మామగారి గురించి నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే నా మ్యారేజ్ ఇంకా 1 ఏళ్ళు పూర్తలేదు. సో ఆయన గురించి నాకు అంతగా తెలియదు. అయినా నాకు తెలిసిన దాంట్లో గొప్పగా చెప్పగలను. అయితే మా మ్యారేజ్ ఏప్రిల్ 10వ తారీఖున అయిందండి. అప్పటి నుంచి నేను హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నాను. అయితే అక్కడ అందరికీ దూరం ఉండడానికి మమ్మీ మొత్తం రీసెంట్లీ ఖమ్మం వచ్చాను. అయితే ఈరోజు ఇక్కడ 34 సంవత్సరాలు దేవుళ్ళు వాడబడుతూ మా అందరికీ ఆదరణకర్తగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ దేవుని సన్నిధిలో ఇంకా ముందుకు కొనసాగాలనుకుంటున్నాను. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుందండి. చిన్నప్పటి నుంచి అంటే ఇది గత 7 సంవత్సరాలు. గత ఏప్రిల్ 23వ తారీఖున మా నాన్నగారు చెప్పుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి నాకు దేవుని మీద కోపం ఉండేది. ఎందుకంటే మా కుటుంబం అందరం కూడా దేవుని సన్నిధిలో మంచిగా ఉండేది. దేవుని సన్నిధిలో మా చిన్నకు ముందు నేను మా అమ్మ మా నాన్న పెద్ద రాకపోతే అయినా కూడా అతని చాలా మూర్తి మా నాన్నగారు. అయినా కూడా అతన్ని చాలా దేవుడు మార్చుకున్నాడు. అయితే గత 2003వ తారీఖున ఏప్రిల్ 23వ తారీఖున జరిగింది. అప్పటి నుంచి కూడా దేవుడు నాకు ఒక లోపం ఉండేది అన్నమాట. నాకు ఒక లోటు ఉండేది. అరే నాకే ఎందుకు ఇలా జరిగింది, మా నాన్నగారు అయితే చనిపోవాలి. అయితే నాకు ఉండే పరుగులు ఇట్లా ఈ సభ ఇదంతా చూస్తుంటే నాకు ఒక అపీరెన్స్ వస్తుంది. మా నాన్నగారు ఉంటే నాకు ఇక్కడ నుంచి అర్పించుకున్నట్టు. బట్ దేవుడు నాకు అప్పటి నుంచి దేవుడి మీద కోపం ఉండేది. నాకే ఎందుకు జరిగింది, నేనే ఎందుకు ఇలా అవుతున్నాను. నాకు చాలా మా నాన్నగారు అంటే చాలా ఇష్టం, మా అమ్మగారు ఇంకా చాలా ఇష్టం. అయితే అప్పటి నుంచి కూడా ఆ యొక్క దేవుడు మొన్న రీసెంట్ 5వ తారీఖు దేవుడు నాతో మాట్లాడాడు. కళ ద్వారా మాట్లాడాడు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నీకు తండ్రిని ఇచ్చాడు. అయితే నాకు అంతగా అర్థం కాలేదు. చాలా బాధపడ్డాను, ఏడ్చాను కూడా. అయితే అప్పటి నుంచి కూడా నేను ఎంతో కుమిలి పెట్టాను. ప్రతి ఎవరిని చూసిన పిల్లలు తల్లిదండ్రులతో ఉన్నారంటే నేను చాలా హ్యాపీగా గంగాంగా ఉండిపోయాను. నాకెందుకు ఇలా జరిగిందని చాలా బాధపడుతున్నాను. అయితే ఆ దేవుడు, నేను అనుకున్నాను దేవుడు నాకు అపకారం చేశాడు అంటారు. లేదండి, నాకు ఈరోజు మేలు చేశాడు. ఎంత మేలు చేశాడంటే సాక్షాత్తు మా నాన్నగారు కూడా నన్ను అలా ప్రేమించినా నాకు తెలియదు. కానీ మా మావయ్య గారు నన్ను చాలా ప్రేమిస్తారు. నేను అనుకున్నాను దేవుడు మా నాన్న ఆ రోజు నాకు మోసం చేసి అనుకున్నాను. దేవుడు నాకు ఈ రోజు ఈ విధంగా నాకు చాలా గొప్ప కార్యం చేశాడు. థ్యాంక్స్ మావయ్య. అయితే శిక్షించే వారికి ప్రేమించే హక్కు కూడా ఉంటుంది అంటారు. మా మావయ్య గారు కూడా అంతే, ముఖాముఖం ఉంటారు. ముక్కు చూపు మనిషి తప్పులు ఖండిస్తారు. ఏదైనా అవసరం నుంచి మంచిగా ఆదుకుంటారు, మంచిగా సహాయం చేస్తారు, హెల్ప్ఫుల్గా ఉంటారు. అయితే ఇంకా మా అందరినీ నాకేదో చెప్పాలనిపిస్తుంది కానీ బయలుపడుతూ మాటలు రావడం లేదు. అయితే ఇంకా మా అందరినీ మంచి మార్గంలో, మంచి మేలైన మార్గంలో నడిపించాలని మా మామగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడికి మహిమా నమ్మకం గల మా పరమ తండ్రి, ఈ పరిశుద్ధ పాదములు స్తోత్రంలో వందనం తెలుసుకుంటున్నామయ్యా. అనుక్షణం మమ్మల్ని కాపాడుతూ ప్రతిక్షణం మా పక్కనే ఉంటున్నా మా యేసుక్రీస్తు ప్రభు వారి పాదములకు వందనములు నాయన. ఈ దినమున ఆయన గొప్ప తండ్రి, సన్మానం చేయటకు తండ్రి, మా ప్రియుడు వ్యాసాయం గారిని మీరు నాయన ఎంతగానో దీవించిన ఆయన. గత 34 సంవత్సరాలుగా ఉద్యోగం చేసుకొని ప్రయోజనం చేసిన దాన్ని బట్టి ఈ కార్యం తండ్రి నీ ద్వారా నీ కృపగా జరిగించుటకు తండ్రి సహాయం చేసిన దేవా నీకే వందనములు స్తోత్రం తెలుసుకున్నా తండ్రి. యేసయ్యా, నీ కృప లేనిదే మీరు జీవించలేము నాయన. నీ తోడు లేకుంటే మీరు జీవించలేము తండ్రి. యేసయ్యా, నీ కృపయే నాయన ఇంతవరకు నాయన ఆదరించింది. యేసయ్యా, నీకే వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. వ్యవసాయం గారి కుమారుని సాకి తండ్రి జీవించండి. మనం సాక్షి చెప్పినారు నాయన. ఎంతగానో తండ్రి నీ కృప ద్వారా తండ్రి వారిని జీవించి ఆశించడానికి వందనం తెలుసుకున్నాం తండ్రి. ఇప్పుడు నాయన దైవదాసులు అట్ల తండ్రి గారి ద్వారా తండ్రి మీరు మాట్లాడబోతున్నారు నాయన. మీ తండ్రి మాతో మాట్లాడంటే మీ మాటల ద్వారా తండ్రి మా ఒక నూతన జీవితం అనుగ్రహించండి నాయన. ప్రతి ఒక్కరు తండ్రి మీరు చూస్తున్నారు. మీరే మాట్లాడండి నాయన. మహిమ పొందండి. దైవదాసుని ఆత్మతో అభిషేక మహిమ గంట ప్రభావాలు పొందుతారని పరమ తండ్రి. దేవుని సంధానములో దేవుడి యొక్క ఉద్దేశములో ఏకమై ఉండుట కొరకు తీర్మానం చేసిన బిడ్డను దేవుడు దీవించనుగాక, సదాకాలం దీవించనుగాక. దేవుని స్తోత్రం కలుగునుగా. అదే దేవుడు కోరుతున్న మంచి ప్రేమ, అదే దేవుడికి కావలసిన ఇష్టమైన ప్రేమ.
అది మనము లెక్కించుకుందాం, లేక అదృష్టాన్ని సంపాదించుకొని ఆనందిద్దాం. క్రీస్తులో ఆనందం ఉంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు చూసిన 45వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు ఒక మాట ప్రభు చెబుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, మనల్ని చూసి దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ మరి ఇంకొక రకముగా ఆలోచనప్పుడు మాట్లాడలేదు. నా జీవితంలో నేను ఎరిగినది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఈ మాటను చెప్పారు, నాకు దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ మాటను నాకు చూపించారు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. నీ నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. దేవుని స్తోత్రం కలుగునుగా. దాని అర్థం ఏంటంటే భక్తిహీనులు ఉన్నారు, భక్తులు చెడిన వారు ఉన్నారు, భక్తిని విడిచిన వారు ఉన్నారు, భక్తికి వేరైన ఉన్నారు, భక్తిలో లేని వారు ఉన్నారు. కాబట్టి ప్రభు చెప్తున్న వాక్యము, నేను వచ్చి ఇక్కడ లేఖనం తెలిసినప్పుడు పదే పదే ఈ మాటలను పలుకుతున్నారు. ఆయన చూపిస్తున్నాను నా కళ్ళకు. నేను తీసుకొని రాలేదు, నేను రాసుకొని రాలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు నాకు ఈ వాక్యమును సెలవించినారు. దీన్ని చూపిస్తున్నారు. దేవుని స్తోత్రం. అందుకే 45 వచనంలో పలుకుతున్న మాట సత్యం. ఆ సత్యమంతుడు దేవుని సన్నిధానంలో సత్యమంతుడుగా జీవిస్తున్న ప్రజల కొరకు ఆయన ప్రేమను కనపరుస్తూ మాట్లాడుతున్నారు. సత్యమంతులు కావాలని, నీతిమంతులు మంచి నీతిమంతులుగా ఉండాలని, నీతి లేని వారు నీతితో కలిసి ఉండాలని యోచనపరమైన యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న లేఖనంలో ఆయన చెప్పిన, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పింది మేము ముందుకు ప్రభు తీసుకొస్తున్నారు. అందుకే అంటున్నాడు, నీవు దేవుని స్తోత్రం కలుగునుగా. చెప్పబడిన నీవు, ప్రేమించబడుతున్న నీవు నీతిమంతుడు ఎవరు అంటే ప్రభు అయిన క్రీస్తు నీతిమంతుడు. నేను నీతిమంతుడు కాబట్టి మీరు నీతిమంతులై ఉండండి. నేను మిమ్మల్ని కలుసుకునే విధముగా మీరు నాతో కలిసి ఉండమని మాట్లాడుతున్న దేవుని ప్రేమ, దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి అంటున్నాడు, కావున నువ్వు నీతిని చక్కగా ఒక్క మాట చాలు. ఈ రోజున ఒక్క మాట ఈ వాక్యములు చెప్పబడుతుంది. ఏమంటున్నాడు ఆయన? నీవు నీతి అనగా, నీతి అంటారా దేవుడు నీతిమంతుడు కాబట్టి నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించు. వద్దు, నాకు అక్కర్లేదు, అది నాకు అవసరం లేదు, అనుసరించను. నా దేవుడు దేశం కాదు, వరుసగా తెలుసుకొని అనుసరిస్తున్నావు కాబట్టి. కావున దేవుడు నీ దేవుడు. ఇప్పుడు ఎవరికి దేవుడు? నీతిమంతులకు దేవుడు. ఆయన దేవుడు, ఆయన తండ్రి, ఆయన ప్రేమ, ఆయన కనికరం. కాబట్టి కావున దేవుడు నీ దేవుడు. ఇప్పుడు నీ దేవుడు. నీవు దేవునితో కలిసి ఉన్నావు కాబట్టి, కదులుతున్నావు కాబట్టి, ఆనందిస్తున్నావు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు అనగా, లోకమును ద్వేషించి, లోకమును విడిచిపెట్టి, లోకాన్ని వదిలిపెట్టి, దేవుని అనుసరించి, దేవుని దేశమై జీవించడం కొరకు నీ తీర్మానం చేసి చూసిన దేవుడు అంటున్నాడు, నీవు నీతిమంతుడవు. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు విందాం. ఆయన అంటున్నాడు, అది 2వ వచనం చూడండి. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద పుయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నీలభ శూర చందరవి కలవాలి. ఈ రోజున ఏకమైపోదాం యేసుతో. ఈ రోజున కలిసి ఉన్నాం యేసుతో. మనసు లేకుండానే యేసు కాదు, కదలకుండానే యేసు కాదు. మరి ఏదో ఇస్తే, ఈ ఒక్కదానికి ప్రేమిస్తే, ఈ ఒక్కటి మనం అనుసరిస్తే మనం ధన్యులం. మనకి అపాయం రాకుండా కాపాడుతుంది ఇష్టపడుతూ ప్రేమించకు చెప్పుతున్న దేవుడు అంటున్నారు. 2వ వచనం చూడండి. నరుల కంటే, లోక సంబంధుల కంటే నీవు అతి సుందరుడు, చక్కటి వారి గుణవంతుడు అయి ఉన్నావు. నరుల కంటే నీవు అతి సుందరుడై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, అర్థమైందా నీకు అంటున్నాడు. ఓ బోధకుడా, నీకు అర్థమైందా? నా ప్రేమ నీకు అర్థమైందా? నా ప్రేమ
కలిసి ఉంటే నేను నీతో కలిసి ఉన్నాను మర్చిపోకు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, క్షమాపణ కోరుకున్నాం దేవుని దగ్గర. ఏకమైపోండి. యేసుని ప్రేమిస్తాడు. చచ్చిపోయే మనసుని అనుసరించకండి. జీవించే దేవుడితో కలిసి ఉండండి. మీరు దీవించబడతారు, మీరు ధన్యులు అవుతారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చెప్తే నేను మర్చుకున్నాను కాగితం. ఎంత చక్కటి ఆలోచన అంటే, నాకు ఒకటి తెలిసి ఏంటంటే, ఆయన చూపించిన వాక్యం నేను చెప్పక్కర్లేదు, ఆయనే చెప్తుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. నాకు మీకంటే తక్కువ చెప్పలేను, కానీ నా ప్రభు మాట్లాడుతుంటే నేను నేర్చుకుంటుంటాను. ఆత్మ మాట్లాడుతుందని ఇప్పుడైనా అర్థం చేసుకుంటారా, తెలుసుకుంటారా? దేవుని స్తోత్రం కలుగునుగా. 145 వచనం, 146 కీర్తన 5 వచనం. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు దాన్ని. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆశ లేకుండానే యోచన అది కాదు. దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన నాకు ఉన్నాడని, ఆయన ఆశీర్వాదం ఉందని, ఆయన దీవెన ఉందని, ఆయన ప్రేమ ఉందని, ఆయన ఆదుకుంటాడని, నన్ను గొప్పవాడు చేయడానికి ఆయనే అని ఎవరు తెలుసుకుంటారు, ఎవరు తెలుసుకొని దేవునితో కలిసి ఉంటారు, వారే ధన్యులు. ఎవడు తన దేవుడైనా, ఎవరు తన దేవుడు, మీ దేవుడు అంటున్నాడు మంచిదే, వదకుని దేవుడు అంటున్నాడు మంచిదే, మీ దేవుడు ఎవరు నీకు తెలియకుండానే దేవుడు అంటము అవమానకరం. దేవునికి ఏదో నేను ప్రసంగం అని అనే దోషం కాదు, యేసు నీతో మాట్లాడుతున్నాడు అని తెలుసుకోవడం ధన్యత. అది మీకు కాదు, అది తప్పు. నాకు మీకు కలిసి ఉండటం ఒక యోచన ప్రకారం దేవుడు చెప్తున్న మంచి మాట. ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడే ధన్యుడు. నాకు అర్థం కాకపోతే నాకు ధన్యుడు ఎవరో తెలుసు, ధన్యుడు నాతో ఉండడు. నేను ధన్యుడు తెలుసుకోవాలి, నేను ధన్యతను పొందుకోవాలి, నేను ధన్యతను పొందుకున్నాను సవాలు కలిగిన సాక్ష్యమై ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు గొప్పవాడు కాబట్టి ఆయన మనం ఎప్పుడు కూడా స్తుతి యాగము చేస్తూ మహిమపరిచే బిడ్డలుగా ఉందాం. ఆయన ఎప్పుడు కూడా స్తుతించే బిడ్డలుగా ఉందాం. నా ఇష్టము నీ ఇష్టం తీసి ప్రక్కన పెట్టేద్దాం. దేవుని ఇష్టంతో మనం కలిసి ఆయన ద్వారా మనం చెప్పించబడదాం. ఆయన బిడ్డలుగా నిరూపించబడదాం. నీ ఇష్టము నా ఇష్టము దేవుడు కాదని లేఖనాలు చెబుతున్నది. ఏదో గుడికి నమ్ముకున్నా లేదు పేరు మార్చుకుంటే కాదని సెలవిస్తుంది దేవుని ప్రేమ. కాబట్టి నేను విడిచిపెట్టుకున్నాం. ఏసంటే ఏసే కావాలి మనకు, దేవుడు అంటే దేవుడే కావాలి, అర్థమంటే అర్థమే కావాలి, తెలుసుకున్న తెలిసే ఉండాలి. లేకపోతే ఈ స్థానాలు కల్పితంగా ఉండకుండా నీవు యేసుతో కలిసి ఉండు. కాబట్టి మనుషుడు చనిపోతాడు, వాడు రేపు కనబడ్డా మీకు బుద్ధిగా కాకుండా బుద్ధి గల వాడుగా మన ఉండడం వరకు దండ పెడతాడు. మీరు వినకపోతే ఎవరు ఏం చేయలేరు. దేవుడే చెప్తున్నారు, నా మాట మీద ప్రజలు ఉన్నారు, వారి సమయాలు నేను నా పేరు చెప్పుకుంటున్నాను, కానీ అది కానే కాదు. నాతో ఉన్నవారిని నేను విడవను, ఎడబాయను. కాబట్టి ప్రియమైన దేవుని మనం దైవ సంఘాలను చాలా అవసరమైంది. కాబట్టి మన జీవితాన్ని శాశ్వతంగా ఒక్కసారి మీరు లేఖనాలు పట్టుకుంటున్నారు, దీంట్లో ఉన్నది ఒకసారి చెప్పండి, నేను బుద్ధి తెచ్చుకుంటాను. లేకపోతే దేవుడు చెప్పిన దాంట్లో మీరు బుద్ధి తెచ్చుకొని బుద్ధి గల దేవునితో కలిసి కదలాం, మనం ఏకీభవించాం, మనం ఆనందిస్తాం, ఇంకొకరికి మార్గం చూపేవారిగా ఉందాం, ప్రజలు రక్షించబడ్డ ప్రజల కొరకు యోచనపరమైన పెద్దవారిగా ఉందాం. మనం ధనం మనకే ఉండాలి, మన ఇంట్లో మనకే ఉండాలి, మన గొప్పతనం మనకే ఉండాలి, మన మెడలు మనకే ఉండాలి. మన శాశ్వత కాని మెడలు పోతాము. ఇది చూస్తే లోకం, ఇది చూస్తే బంధుత్వం, ఇది చూస్తే సొంతవారు, దీనిలో మేము ఏమైపోతామో తెలియని లోకంలో జీవిస్తున్న ప్రజలుగా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం యేసు ప్రభుతో కలిసి ఎప్పుడు స్తోత్రములు చేస్తాం. అది హృదయపూర్వకంగా మనము కలిసి ఉండట
పెదవులతో వద్దు, ఈ పెదవుల పదం వద్దు, పెదవుల ప్రార్థన వద్దు. ఈ పెదవులు మనల్ని దూరముగా ఉంచి దేవునితో ఉన్నట్టుగానే మన కలవర పెట్టి కంగారు పెట్టి లోక సంబంధాలు చేస్తుంది. మనకు వేదంలో మనకు విచ్ఛిన్న కార్యములు జరగడానికి కారణం లోకం మాత్రమే అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా యేసుని కలిసి ఉందాం, యేసుతో జీవిద్దాం. అందుకే 147వ కీర్తనలో మనం కలిసి ఉందాం దేవునితో. దేవుని స్తోత్రం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, అది మనోహరం. స్తోత్రము చేయుట దేవుని స్తోత్రం కలుగునుగా. మనందరము కూడా ఏకమైపోండి. మీరు దేవునితో ఏకం కానీ అయ్యగారు అని నాకు ఒక పేరుంది, అయ్యగారు అన్నాడని అనుకోకండి, తప్పు. కానీ దేవుడు మనతో చెబుతున్న మాటలు విని ఏకమవుట తగిత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున ప్రత్యేకముగా దావీదు సంఘాలు కలిసి మనం ఏమి చేద్దాము అంటే మనం ఏకమై దేవునికి స్తుతి చెల్లించుకున్నాం. నా పాపమని చెప్పండి, ఎప్పుకొని విడిచిపెట్టుకుంటాను. నువ్వు చేసింది తప్పంటే అది దేవుని వాక్యం అయితే నేను తప్పు ఒప్పుకొని సరి చేసుకుంటాం, నాకు మంచిది. దేవుణ్ణి విడిచిపెట్టి దూరముగా ఉండడం మంచిది కాదు. దైవ ధ్యానం విడిచిపెట్టడం మంచిది కాదు. ఏకమై ఆయన స్తుతించుట మంచిది. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం పాట పాడుకొని ముగిస్తాం. శాశ్వతమైన దేవుని సన్నిధానంలో ఎప్పుడు పాడుతుంటాం పాటను, అందరు కలిసి పాడుకున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ పాట పాడుతున్నప్పుడే మనం గ్రహించుకుందాం దేవుని ప్రేమను, అర్థం చేసుకొని మన హృదయమును పెట్టుకుందాం. నోటి మాటలతో చెప్పండి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా మరొకటి చెప్పద్దు. ఏదన్నా నా తప్పులు చేసి చెప్పండి, క్షమాపణ. నువ్వు మోసం చేసావు నాకంటే నేను చెప్పండి. నేను మోసాన్ని ప్రూఫ్ చేయకపోతే తప్పను కాలు పట్టుకుంటా. బ్రతుకుల క్రీస్తే చావైతే లాభం. మళ్ళీ చాటుగా కూడా అనద్దు. ఎవరు కూడా అనుకోవద్దు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన ఏమన్నాడు? తను చనిపోవడం వల్ల, ఎందుకు చనిపోయాడు అనేది దేవుడు ఎక్కడున్నాడనే దానికి వచ్చింది. దేవుని స్తోత్రం. ప్రపంచమే అది పలుకుతుంది. ప్రపంచం అదే చెప్తుంది, ఎక్కడున్నాడయ్యా దేవుడు, ఇది చూపించు. ఆ దేవుడు ఏమంటే ఈ కలవరం నాకెందుకు అనేవాళ్ళు లేకపోలేదు. ఆ దేవుడిని నిలిచి ఉంటే ఈ తుపాకులు పడేస్తాం అనేవాళ్ళు లేకపోతే ఏంటి దేవుడు అనేవారు నా ముందులో చాలా మంది పోయారు. దేవుని స్తోత్రం. కానీ వాస్తవే వాళ్ళు అనేది కరెక్టే అంటున్నారు, తెలుసుకున్నానందున. మరి తెలుసుకున్న నా సంగతి ఏంటి? కాబట్టి మనమందరం యేసుతో కలిసి ఉందాం. బిడ్డలారా, మీ ఆదాయం, మీ ఆశీర్వాదం దేవుడే కావాలి. మీ ఆనందం దేవుడు పక్షముగా కలిగిందని నీకు తెలుసుకోవాలి. ఆయన చెప్పిన మాట పట్టుబడి ఏం చెప్పాడైనా 45వ అధ్యాయములో 7వ వచనములో, కీర్తన 45వ అధ్యాయం 7వ వచనములో నీవు అంటున్నాడు. నీవు అంటే నా పేరు పెట్టలేదని అనుకోవద్దు. నీవు ఇక్కడున్న నీవు మనందరిని కూడా ఆయన చూపించి మాట్లాడుతున్నా మంచి మాట ఏమంటున్నాడు? నీవు నీతి అన్నవాడు. నీతి అయితే ఎక్కడ ఉంది? దుకాణం ఉందా? హైదరాబాద్లో దొరుకుద్దా? నీతి ఎక్కడ ఉంది? నీతి ఉంది కానీ నీవు నీతిని అనుసరించడం లేదు. అందుకే అంటున్నాడు, నీవు నీతిని నీతిమంతులతో చెప్తున్నాడు. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను నీవు ద్వేషించి, నాకు అక్కర్లేదు. ఇది ప్రేమించేది కాదు, ఇది బ్రతికించేది కాదు, ఇది విలువైనది కాదు, ఇది కాపాడేది కాదు. కాబట్టి భక్తిహీనతను చెరిపేదానని అని అర్థం.
చెరబట్టి దాన్ని ద్వేషించి కావున దేవుడు నీ దేవుడు. ఇప్పుడు దేవుని స్తోత్రం. వాడిని విడిచిపెట్టావు, దేశకులను విడిచిపెట్టావు, దూషకులను. మనుషులు దేవుడు కాదు కాబట్టి కనబడిన దేవుడు నీకు కనుమరుగుంచడు, నేను చూపిస్తాడు. నీతిమంతుడుగా నీకు నిరూపించుకుంటాడు, నీతిమంతుడుగా ప్రజలతో పలికిస్తాడు. దాన్ని నమ్ముకోండి, దానిలో నిలిచి ఆనందించండి. నీకున్న నాకున్న వాటి కంటే ధన్యత పొడవు సమస్తానికి కారణం పరలోకం. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నా కుమారుడు చాలా గొప్పవాడు, నా కుమారుడు నీతిమంతుడు, నా మాట విడిచి వదలవాడు, ఎప్పుడు నన్ను స్తోత్రము ద్వారా స్తుతిస్తూ ఉంటాడని దేవుడు నీ పక్షంగా చెప్పాలి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దైవస్థానం వచ్చిన మనమందరం ఎక్కి బిడ్డలారా, ఏదో దేవుని మాటనికి కాదు, కానీ యేసు ప్రభువుల మార్గం కాబట్టి మన హృదయాన్ని దేవుని తట్టు ఎత్తి మనలో ఉన్న లోకమును తీసివేసుకొని మనం యేసుతో కలిసి ఉండడానికి అది ఒక మనుషుని గురించి చెప్పారు. కాబట్టి ఆ ప్రేమ నిలిచి ఉండి జీవిత కాలమందు దేవునితో కలిసి తుదించే ధన్యుడుగా ప్రభు మరణ చేయనట్టుగా ప్రాముఖ్యంగా సాక్ష్యం ఇచ్చిన మీరు యేసుతో కలిసి కనబడండి. మంచి మాట్లాడుతూ దేవుడు కానీ కాదు. కాబట్టి అవసరం కలిగిన ఆనంద జీవితంలో ఏకమైపోయి మనం సంతోషిద్దాం, ప్రార్థన చేసుకుందాం, ఏకీభవిస్తాం. యేసుతో ఏకీభవించడం ఆయన ప్రభు మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి దేవుడు అంటే దేవుడు కాదు, కానీ దేవుడు మనను లోకానికి చూపించే మంచి దేవుడు. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన యేసయ్య నీకు వందనాలు. దేవా, మమ్మల్ని నీతిమంతులుగా ఉండవని సెలవిచ్చిన నీ మాటకు మేము భద్రమై జీవించే కృపలు ఈ లోకము నుంచి విడిపించి నీ రీతిగా సాక్షిగా వాడుకోమని వందనాలు చెప్తున్నాం. నీ కుమారుని ఇచ్చి నిలబెట్టి పలికించిన ఈ దినమున ఎందుకు వచ్చినారు అనేది ప్రాముఖ్యం. అందులో నీవు ఉన్నావని తెలుసుకోవడం మరీ మీకు ఇష్టం. నీ మంచి ఉద్దేశంలో నన్ను నడిపించండి. మంచి మనసు మా అందరికి ఇవ్వండి. ఈ లోక మనసు మమ్మల్ని తీసివేయండి ప్రభు. మీ మంచి ఉద్దేశములు మమ్మల్ని పెంచండి. మా బిడ్డలను పెంచి వారు కావాలని ఎలాగ ఎంచుకున్న రీతిగా మీరు అంతకంటే మీరుగా ఎంచుకున్న ప్రేమకు మీరు సాక్షులమైన బిడ్డలను మీరే కాచి కాపాడమని, ఈ బిడ్డలని సాక్షులుగా నిరూపించుకోమని, ఈ కుటుంబానికి వెలుగులో ప్రభు ఆనందింపచేయమని, నీకు సాక్షులై జీవించే కృపలో ఇది బట్టి కాపాడండి. వచ్చిన బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించండి. సాక్ష్యం ఇచ్చిన బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. అందులో గొప్ప మాటను దాన్ని మీరు కలిపినారు. మేము అలాగా జీవించడం కొరకు అనే మాట మాకు అవసరం ప్రభు. నాకు అవసరం, బిడ్డలకు అవసరం, అందరికీ అవసరం. కాబట్టి అది మా అవసరం తీర్చడానికి కాలం పడుతుంది. కాబట్టి మమ్మల్ని అందరినీ ఏకము చేసుకొని మీ ప్రేమకు సాక్షులుగా వాడుకోండి. మీ ప్రేమకు నిదర్శనగా చూపించుకోండి. నీకే మహిమ తెచ్చుకోమని నీ కుమార్తెని ఆశీర్వదించి ఈ దినమున నీ సన్నిధిని ప్రభు కలిగించిన ప్రేమను కలవరకు నిలిచి నేను స్తుతించే ధన్యత కలిగించాలి. ఈ లోకం ఏ రీతిగా మమ్మల్ని లోకంలో నడిపించడం మెలుగులు తిరుగుతుందో వాటన్నిటిని నీ జయించి సాతాను నీ ప్రేమకు సాక్షులై ఉండటకు సాయం చేయమని దేవ సహాయం కానీ వారికి మిక్కులుగా ఇచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, వారి ప్రార్థన ప్రతిఫలము నిరూపించుకోమని, సత్యానికి తండ్రి నిండుగా మీరు నిలబెట్టుకొని ప్రభువా సాక్షిగా తన్ని నిరూపించుకోమని, నిలబెట్టుకున్న విధము కనబరుచుకోమని తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసం, సమాధానం, సంతోషం పిలిచిన కుటుంబాలకి, పిలిచిన వారందరికీ నీ కృప సదా తోడైండును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, యేసు నామమే చేయి, శిలువ రక్తమే చేయి.
అపవాది నాశనం యేసు రక్తమే జయం. ఆమేన్. నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆయన చేస్తున్న కార్యములను దేనిని మరువకు. ఆమేన్. దేవుని స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నాను, కూర్చుంటారు, పెట్టిపోతారు, కూర్చోండి, ముద్దు పెట్టాడు, ముద్దు పెట్టు, కూర్చోండి, ముద్దు పెట్టరా, నాన్నగారికి ముద్దు పెట్టు. ఇలాంటి సన్మానాలు నా పీఠ ప్రజలు చేయలేదు. నా పీఠ ప్రజల్లో సేవ చేస్తున్న ఒక సేవకుడిని మీకంటేనే తక్కువని ఈ ఘనత ప్రభావం దేవుడు అదే రావాలి. కాబట్టి నా కొరకు మీరు ప్రార్థన చేయండి. లోకంలో నాకు ఒక మాట చెప్పినాడు దేవుడు, నీకు సన్మాన ప్రకారాలు కానీ ఘనతగా ఏదైనా ఇచ్చడంలో కానీ భోజనం బాగా పెంచడంలో కానీ చేసిన వారిని బట్టి నా ప్రభు ఒక మాట చెప్పాడు, అలా చేయకురా. ఇలాంటి అధికంగా మాకక్కర్లేదు. ఈ పూలదండలు, ఈ గొప్పతనాలు నీకు కుదరవు ప్రభు. మీరు ప్రేమించేవారు కాదు కాబట్టి ఈ ప్రేమను నేను స్వీకరించండి. ఈ ప్రేమకు ప్రతిఫలం దీవెన వారికి ఇవ్వండి. అనేక పేద ప్రజల సమక్షంలో నన్ను వాడుకోండి, నన్ను గొప్పగా వాడుకోండి అయ్యా. భోజనం ఉన్నా లేకున్నా తిన్నా తినకపోయినా ప్రజలైన వారి మధ్యలో తండ్రిగా నన్ను నిరూపించుకొని వాడుకోండి. ఇదిగో ఈ ప్రేమకు ప్రతిఫలం విడుదల చూపించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఆమేన్, 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 ఆమేన్. నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఈ బిడ్డగా ఇచ్చి పట్టుకోండి. దినము దినము వారతులు ప్రభాన్ని కల్పించుకొని నడిపించుకొని వారికి ఇచ్చిన బిడ్డలను దీవించి సంతోష దినములు మీ అందరూ ఎక్కువగా పంచుకొని ఆనందించే కృపలో ఎదిపచ్చండి. ఓ రేవా శీదల శందల విఖరవరవశ, ఓ రేవా శందల కీలవశ. దీవెనలు, ఆశీర్వాదాలు, ఆనంద జీవితం అనుగ్రహించి ఆయుష్కాలంతో ప్రభుని కృపలైతే పట్టుకొని కాపాడుకోమని మీరు చిత్తములు బట్టి మీరు ప్రేమిస్తున్న విధములు బట్టి నీ కుమార్తెలను పొడిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నాకున్న వారందరూ నన్ను విరచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విరచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులు గురి చేసిన నన్ను నిలవలేదు యేసయ్యా. ఎన్నెన్నో ప్రేమించితివో అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా
అందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సంఖ్యమైన సంతోషం, చెప్పనా సంఖ్యమైన ఆమె ఆమె నీ సంతోషము నీకు కావలనా, నీ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడే యేసు నొద్ద
మరి ఇంత పెద్దగా శాస్త్రాన్ని అనుకోలేదు. కొద్ది కొరత ఏంటంటే ఒక్క సంఘంలో ఉన్న ప్రకటిస్తే ఇంకో 10 మంది వద్దురేమో అనేటువంటి ఆశ మటుకు మిగిలిపోయింది. తెలిసిన వారందరూ తెలియని వారందరూ కూడా నా విషయమై ప్రార్థించండి. దానికి ఒక చక్కటి కింద ఒక మాట రాశారు, మిగిలిన మీ యొక్క శేష జీవితం దేవుని సేవలో వాడబడాలని ఆశిస్తూ అల్లుళ్ళు, బిడ్డలు, మనవలు, మనవరాలు, కొడుకులు ఆ జీవితం ఇక మీరు చేసినంత వరకు చాలు, నేను మీకు చేసిన చాలు. కానీ నా మిగిలినటువంటి జీవితాన్ని మీరు ఎవరు కూడా నాకు ఆటంకం లేకుండా దేవుని సేవలో కొనసాగుట కొరకై మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం మీకు ఎగరుస్తాను. స్తోత్రం చేస్తున్నాం. మీ ప్రేమను చూపించేందుకు స్తోత్రములు చేస్తున్నాం. మీరు మనం ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారని వాగ్దానం చేస్తున్న ఈ వాగ్దానం నెరవేర్చుకునే వందనాలు. మీకే దీవెన ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి. మీరు ఎప్పుడు మాకు తోడుగా ఉండండి. ఈ కార్యములు నడిపించిన మీకే వందనాలు 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 శుభులు చెల్లిస్తున్నాం. ఈ ప్రేమ మాకు సదా మిగిలించమని, ఈ కోరికలు మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అక్క కొంగిట్లే పెట్టుకో. అబ్బా అందుకే శారీ నీ అంటారా సారికి సంట పట్టుకుని మంచిది ఆకలి బ్యాక్ సైడ్ చీర మీరు పెద్దవారికి నేనేను అక్కడ మా దగ్గర నీకు నచ్చిన డిజైన్ ఏంటంటే సార్ పేరు మనకు నచ్చిన డిజైన్ వీళ్ళందరూ వేరేది కుట్టుడు కదా ఏం పెట్టిండ్రా నేను కుడతా కానీ పెయింటింగ్ నాకు రాదండి చాలా మా పిల్లలు వెళ్ళిపోయారు ఆంటీ నాన్నటి వాళ్ళు వెళ్ళిపోతారు కదా అంతే అండి. ఇప్పుడు అట్లా ఏమని పిచ్చి పిచ్చిగా ఉండాలంటే నిజం చెప్పాలంటే కెమెరా ముందు పిచ్చి పిచ్చి ఉంటేనే మంచిది. అయిపోయింది. చిన్న తమ్ముడిని పట్టుకొని ఒకటే ముద్దులు. బాబాయ్ తిట్టాను చూడు ఒకసారి మంచిగా నీకు నన్ను స్టిల్ స్టిల్ పెట్టు నమస్తే పెట్టు. సాంబార్ కావాలా ఆంటీ వాళ్ళకి చెంపలాంటి మంచి నోట్లో పెట్టుకోండి. మధ్యలో డ్రాప్ చేసుకోవాలి. ఎట్లా పోతావు కానీ మరి బావని మధ్యలో కట్ చేసి ఆవిడ దగ్గర ఇక్కడ ఉండాలా తీసేది మళ్ళీ ఒక్కడు పెట్టి చిన్న పెద్ద బావనే నేనేగా
అన్న నువ్వు కూడా ఒకటి పెట్టుకో ప్లీజ్. మంచిగా పెట్టుకో అన్న ఏదన్నా బాబాయ్ నన్ను గుంజునప్పుడు ఆగు నేను చెప్తా. ఓకే బాబాయ్ మళ్ళీ ఒక్కటి కేజీ కట్ చేసుకో. ఫుల్ ఉప్పు ఫస్ట్ ఓకే బాబాయ్. చూడు కారం ఉప్పు పసుపు శుభ్రంగా ఒక్కసారి తిని పచ్చి పచ్చి నోట్లు వేసుకోవాలి. విటమిన్ మంచిగా ఉంటుంది మంచిగా తీరు మంచిగా తీరు. ఓకేనా రైట్ కనబడతాను దూరం నుంచి. ఓకే నోట్లో పెట్టు. ఓకే పర్ఫెక్ట్. నోట్లో పెట్టుకో డాడీ. మంచిగా వస్తుంది డాడీ అది మంచిగా వచ్చింది. తల్లి చూడు మౌత్ పడాలి అక్కడ పీట్ పడాలి అక్కడ బొక్కుందని తెలియదు అందరికి. సరేక నీకేం ఓకే కొంచెం తింటాడు వాడే. జయనందీరా అమ్మమ్మని దీవారా అమ్మా కొట్టట్లేరంటే అట్లనే పట్టుకున్నా నవ్వరాదమ్మా. ఓకే అర్థం పండ్లు తీసుకొచ్చేద్దాం. ఓకే 50,000 నా పండు. బాబీగో ఇటు చూడు బర్త్డే స్మైల్ ఓకే ఓకే మాకు పెట్టినప్పుడు మరి పెట్టారు తమ పెద్ద తమ్మకి నెట్టిన్కి వస్తుందట కదా హేమా నెట్టిన్కి వస్తుందా తీసుకుపోదురా కిరణ్ బయట తీసుకో నిజం కొట్టండా బాబీ ఈ పోరగాళ్ళందరూ ఇక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఓకే ఓకే సరే అయ్యో
వెళ్ళు ఇప్పుడే పావు గంటలు వస్తాను చెప్పులు ఎందుకంటే వీడియో తీస్తానులే మన ఇద్దరిని వీడియో ఇటు మ్యాగీ డోగి ఏయ్ ఏం చేస్తున్నారా నవ్వు చూడు మీ అమ్మేనే మీ తమ్మునమ్మ వీరోతాళానికి లాకరు మీ తమ్మునమ్మ పిఎల్ఆర్ కంపెనీ ఓనర్ బాబాయ్ అన్న స్టూల్ అడుగుతాడు ఇది నీకు ఇంత మంచిది అంటాడు డేవిడ్ అన్న తర్వాతనే ఇక బాగా స్టిల్ చూడు చదువుతాండు మంచిగా ఉన్నది అన్న మనం డిజైన్ చేయించిన అన్న ఇక చప్పట్లు కొట్టండి పాట పాడుకుంటా బాబాయ్ పాట పాడు బాబాయ్ అదే ఇంతకుముందు నేర్చుకోలే అదే అబ్రహాము దేవుడు పాడు బాబాయ్ చాలా లక్కీ తాతయ్య. మమ్మీ చెప్పింది నిన్న నీతిమంతుల కోరికలు నెరవేరును అంట, బైబిల్లో ఉందంట. అదే మరి చూడండి ఈ ఎదురు వాక్యాలు తీసుకో. వాక్యం బ్రహ్మణ
వాక్యం ఏంటి అసలు చదవండి. నవ్వండి అక్క, మీరు నవ్వకండి. పిల్లలు వారి తదనంతరము మంచి చూడాలి. ఓకే నీతిమంతుల పిల్లలు వారి కొంచెం 2-3 నిమిషాలు తీయ్య మొక్కలు అంటే జిమ్లోనే మ్యాగీకి ఎంతో మరి అడవుడి నీ బాధ అసలు అందరూ కదా దీన్ని పట్టించుకున్నాడు. పిల్లలు అన్నారు కదా మొదలు నువ్వు పడలా ఇది పెట్టండి. అలంకరించడానికి కారణం ఏం చెప్పండి. నువ్వే చెప్పాలి. అది దాంట్లో ఉన్న వేలు హార్ట్ తో అటాచ్ అయింది. మనిషికి చేయబడతారా? అయిపోయిందా తీసేది ఫీలింగ్స్ ఒక్క నిమిషం వీడియోనే నేను ఒకరికి 500 రూపాయలు పేరంటే 100 రూపాయలు తీసుకున్నాను. మాయకి బాగా అయిందాక నడుచుకున్నాడు సొంతంగా ఫోన్ అనుకో. నువ్వు ఆగు, ఆయన నిన్ను తంతాడు. నువ్వు ఆగు, నువ్వు చెప్పింది కూడా అబద్ధం. లేదు మావయ్య అడుగు, ఇంకా అశోక్ అనుకున్నాడు. ఫోటో తీసే దేవుడు అన్నాడు ఫ్యామిలీ ఇది. ఏం ఇంతకన్నా చిన్నది కావాలనుకున్నాను. ఎవరు తెచ్చారు? 2 seconds అవుతాడు. బాబీ బాబీ ఇది పెట్టినా అన్నా బాబీ గుడ్ స్మైల్. సీరియస్ గా చెప్తాడు మేడం. నవ్వుతాడు. రాజు జరుగు లేదు కొద్దిగా దాంట్లో రాజు కొద్దిగా ఉందే కొద్దిగా రాజు నువ్వులే రాజు వీడియో పడతాను నీకు కొద్దిగా తీసుకొని ముందు చెయ్యి. బాయ్ బాయ్ కిందిగా అది గుడ్ వెరీ గుడ్ గుడ్ తల్లి దగ్గరికి కెమెరా దగ్గరికి పంపండి దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఇప్పుడు బాయ్ బాయ్ కిందిగా ఉంటాడు బాయ్. ఫ్రాక్ మొత్తం లేపు ఫ్రాక్ డిజైన్ పడుతుంది అదే